అశ్వత్థామ, బలి, వ్యాసుడు ఇలా 7గురిని చిరంజీవులుగా చెప్పింది ఒక శ్లోకం. అయితే ఈ శ్లోకంలో లేని మార్కండేయుడు చిరంజీవి ఎలా అయ్యాడు? పురాణాలు అనేక విషయాలు చెబుతూ ఉంటాయి. వీటిల్లో చక్రవర్తులు, పతివ్రతలు, చిరంజీవులు, ధర్మశాస్త్ర నిపుణత్వం కలవారు, స్మృతికారులు, శృతివేత్తలు ఇలా అనేకులను శ్లోకాల రూపంలో సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు తర్వాతి తరాల వారికి అందించేటటువంటి వారు. ఇందులో చిరంజీవులకు సంబంధించిన ఒకానొక శ్లోకం చెబుతూ అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అంటూ పెద్దలు ఒక శ్లోకాన్ని నీతి శాస్త్ర ముక్తావళి వరుసలో బోధించేటటువంటి వారు. ఈ జాబితాలో లేనటువంటి 8వ పేరు మార్కండేయ మహర్షి. ఎవరినైనా ఆశీర్వాదం చేసేటటువంటి సమయంలో పెద్దవారు ఈ 7గురి పేర్లు తీసుకోకుండా, అంటే అశ్వత్థామ నామకః అని చెప్పకుండా, లేదా బలి అన్న పేరు స్మరించకుండా, ఇక మిగిలినటువంటి హనుమంతుడు, వ్యాసుడు, విభీషణుడు, కృపుడు ఎవరి పేరు తీసుకోకుండా మార్కండేయానుగ్రహ ప్రసాదేన ఆయుష్యాభివృద్ధిరస్తు అంటారు. ఎవరి మార్కండేయుడు అన్నప్పుడు మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు అని మనకు శివపురాణం వర్ణిస్తుంది. మృకండునకు సంతానం లేదు. సంతానం కోసం శివధ్యానం చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుర్దాయం గల వివేకి అయిన కుమారుడు కావాలా, లేక దీర్ఘపూర్ణ ఆయుర్దాయం గల అవివేకి అయిన కుమారుడు కావాలా అనే అవకాశాన్ని ఇవ్వగా మృకండు మతిగల కుమారుడనే ఇవ్వవలసింది అంటూ కోరుకున్నాడు. పరమేశ్వరుడు తథాస్తు అంటూ మాయమయ్యాడు. మృకండు తనకు కలిగిన కుమారుడికి తన పేరిట మార్కండేయుడిగా నామకరణం చేసి నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని బోధించగా మార్కండేయుడు నిరంతరం శివనామాన్నే స్మరించేటటువంటి వృత్తాంతాన్ని ఈ పురాణం వివరిస్తుంది. ఆయుర్దాయం తీరిపోయే సమయం ఆసన్నమైనప్పుడు యమభటులు, యమధర్మరాజు ఇలా వారి వారి బాధ్యతలను అనుసరించి ప్రాణాలను హరించే నిమిత్తమై ప్రయత్నం చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆలయంలో ఉండి నానామస్మరణ చేస్తూ నా సేవ చేసేటటువంటి వారు మృత్యుంజయులు అవుతారు, మార్కండేయుడు మృత్యుంజయుడు అంటూ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరానుగ్రహంతో జన్మించిన ఆ మార్కండేయుడు అల్పాయుర్దాయం కలవాడెలా అవుతాడు? కావడానికి వీల్లేదు. ఇది చెప్పడం కోసమే ఈ వృత్తాంతం. కనుక సప్త చిరంజీవులలో లేనటువంటి ఆ పేరు మార్కండేయుడు. పరమేశ్వరానుగ్రహం సులభంగా ఎలా సాధించవచ్చో వివరిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రం కారణంగా పరమేశ్వరుడిని మనం ప్రసన్నుడిగా చేసుకోవచ్చు అంటూ ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఇది నేపథ్యం.